ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవం बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के। गड़ा श्रीनिवासकर नायकत्व, गड़ा श्रीनिवासकर नायकत्व, गड़ा श्रीनिवासकर नायकत्व। అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరూ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకగా జరుపుకుంటారు. అక్టోబర్ 21 అనే సందిగ్ధం ఉండొచ్చు. ఎందుకంటే ఈ భారతీయ చరిత్రలో అనేక అవకతవకలు, అనేక వాస్తవాల్ని బహిర్గతం కాకుండా చేసినటువంటి ఈ చారిత్రక ద్రోహాన్ని ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చాం. ఎందుకంటే నేతాజీ సారథ్యంలో ఈ భారతీయులందరూ కూడా బ్రిటిషర్స్ నుండి సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం అక్టోబర్ 21, 1943. ఆగస్టు 15 ప్రకటించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం. కొన్ని కుట్రల్లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పెద్దలు కొంతమంది కుట్రలకి 21 అక్టోబర్ మరుగులు పడిపోయింది. అలాగే ఆగస్టు 15నే ప్రజలకు తెలిసేటట్టు కాస్త చరిత్రని ముందుకు నడిపించారు. కానీ ఈరోజు ఆ రోజుల్లో చదువుకున్నటువంటి బిడ్డలు తక్కువ. ఈ రోజు అందరూ చదువుకుంటున్నారు, వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే వీరోచిత పోరాటానికి ఆదర్శమైనటువంటి ఆ రోజు నేతాజీ అంటేనే ఒక ధైర్యం. ఈ భారతీయులందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి ఒక మహానేత సారథ్యంలో ఆ రోజు సాధించుకున్నారు. ఆ రోజే భారతీయ పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ అయింది. అలాగే అనేక ప్రాంతాల్లో ఆ రోజు భారతీయ పాలన సాగింది, మొదలు పెట్టారు. కానీ కాలక్రమంగా 47 వరకు జరిపి 47లో ఈ గాంధీనగర్ సారథ్యంలో ఒక ప్రకటన బ్రిటిష్ వాళ్ళతో చేయించుకున్నారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి కడుపు మంట నేతాజీ అంటే. నేతాజీకి దక్కకూడదు ఈ చరిత్ర అనే ఒక దుర్బుద్ధితో గాంధీ నెహ్రూ చెప్పినటువంటి ఆ రోజుని ప్రకటించకుండా ఆగస్టు 15ని ప్రకటించి ఈరోజు భారతీయులకి నిజాలను తెలియకుండా చేసినటువంటి వాళ్ళు ఈరోజు ప్రతి భారతీయుడు కూడా చదువుకుంటున్నాడు, నిజాన్ని తెలుసుకుంటున్నాడు. మొట్టమొదట భారతదేశానికి స్వేచ్ఛని ప్రకటించినటువంటి రోజే స్వాతంత్ర దినోత్సవ వేడుకగా ప్రతి భారతీయుడు నమ్మేటటువంటి రోజు వస్తుంది. భవిష్యత్తులో ఆగస్టు 15 ప్రకటించినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకతో పాటు అలాగే సాధించుకున్నటువంటి అక్టోబర్ 21 కూడా ప్రతి భారతీయుడు చేసుకునేటటువంటి రోజు వస్తుంది. అది ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మా పార్టీ సెక్యులర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే చరిత్ర పుటల్లో ఖచ్చితంగా ఈ రోజు నిలిచిపోతుంది. మా పార్టీ చరిత్రలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటుందని ఈరోజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇది మా గొప్పదనంతో పాటు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ కృషి, వాళ్ళ త్యాగాలు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ చరిత్రలో నిలబడతాయని చెప్పి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సెలవు.